దాచుకోండి. కీర్తనల గ్రంథం 122:1 యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. చాలు, చదవబడిన వాక్యము దేవుడు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించిన గాక. దేవుని మందిరానికి అందరు రారు, అందరు వస్తారనుకుంటా రారు. తమడపిల్లిలో వీళ్ళే ఉన్నారా? ఒక్కడి జ్ఞాపకం చేసుకో, యెహోవా మందిరమునకు వెళ్దామని అన్నప్పుడు నేను సంతోషించితిని. జంగం నుంచి అంత పెద్ద ఏజ్లో మన డాక్టర్ కేఎం సార్ గారు, అమ్మగారు ఆ ఏజ్లో వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి. ఎందుకు? పల్లెటూళ్ళలో దేవుని సువార్త ఎలా ఉంది గ్రహించిండ్రు, గమనించిండ్రు. ఇంత భారం కలిగి ఆ అక్క వచ్చిండ్రు. నా దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి మరి మనం వెళ్ళినప్పుడు సంతోషంగా ఉండాలి. కానీ మీరు చాలా చాలా మీరు ఎట్లున్నారు తెలుసా? డల్గా ఉన్నారు. నేను ఏమన్నా బరువు పెట్టినా? మరి ఎంత యాక్టివ్గా ఉండాలి, చాలా యాక్టివ్గా ఉండాలి. మీకు తెలుసో తెలియదో ఈ సంఘ చరిత్ర నేను క్లుప్తంగా చెప్తాను. ఇది 1972లో కేపీ జయరాం గారు పునాది వేసిండ్రు. 72 నుంచి 2000 వరకు ఇది కట్టడం జరగలేదు, ఆ గోడల వరకే ఆగిపోయింది. అయితే నేను పరకాల నుంచి అన్న సత్యమన్న మన ఈ పాలన అందరం వచ్చినాం. ఉత్త గోడలనే ప్రార్థన చేసినాం. అనేక అద్భుతాలు జరుగుతున్నాయి. పిచ్చోళ్ళు బాగా అవుతాను, నోటి మాటలు బాగా అవుతాను. అనేకులు అప్పుడే ఇప్పుడు కూడా అవుతలేరా? ప్రతి వారం జరుగుతలేరా? అయినా నేను ఒక్కటే కానుకలు అడిగి కట్టొద్దు. అమ్మా నువ్వు ఇక్కడ బాగుపడ్డావు కదా, ఇక్కడ ఈ సంఘాలు ఇవన్నీ కట్టో అడగాలని లేదు బైబిల్లో. ఉచితంగా ఇచ్చినా ఉచితంగా ఇవ్వమన్నాడు దేవుడు. వాక్యం అదే కదా చెప్పేది. కానుకలు పట్టాలని కూడా లేదు, కానుకలు నువ్వు బాగుపడ్డావని తెచ్చి ఇవ్వమనేది కూడా కాదు. అయితే ప్రార్థన చేస్తున్నాం. ఒకరోజు లండన్ మిషనరీలు వచ్చిన ముగ్గురు, వాళ్ళు ప్రార్థన చేస్తే ఏం బాగుపడలేదు ఎవరు. నేను ప్రార్థన చేస్తానని చెప్పిన చెయ్యగానే ఇమ్మీడియట్లీ తక్షణమే బాగైండ్రు. వాళ్ళు అప్పుడు ప్రామిస్ చేసిండ్రు, మేము దీనికి రూపిస్తామని, ఈ కప్పిస్తామని. ఎంత ఇచ్చిందో నాకు తెలియదు, నాకైతే వద్దు. మీరు దేవుని మందిరానికి నాకు అమ్మగారు తీసుకొచ్చిన అమ్మగారు చేయాలి. ఆమె ఏమైనా రేట్లు ఎత్తానంటాను, నాకు మనసు ఒప్పుతలేదు. స్లాబ్ ఎత్తేనే నేను ఒప్పుకుంటా, రేట్లు అయితే వద్దని చెప్పి అస్సలు ఒప్పుకోలేదు. ఆమె వస్తుంది చెప్తుంది, మేడం నీకు ఎన్ని ఇచ్చిందో నాకు తెలియదు, కానీ నువ్వు మందిరం ఓపెన్ అయితే చూడలేవు. దేవుడు చెప్పింది ఖచ్చితంగా చెప్పాల్సిందే కదా. దాయాగా మీరు ఈ ఓపెన్ చూడలేవు మేడం, నీ ఇష్టం అని చెప్పిన. ఏం లేదు, 100 బత్తాలు సిమెంట్ తీసుకొస్తే వర్షాకాలం మా ఇల్లు ఉరుస్తుంది. ఏం చేయాలి నేను? ఇప్పుడంటే నల్ల పట్టాలు వచ్చినాయి, ఆ పట్టాలు కూడా లేవు. అప్పుడు నాకు ఎట్లా దేవుడు అని రోజు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మంచి తలంపు ఇచ్చింది. ఆ పట్టాలు కట్టిన భారీ వారికి ఒక్క బస్త కూడా తెలియదు. ఆ బయటనే మీ సంఘం అందరూ ప్రార్థన చేసిండ్రు, రోజు చేస్తున్నాం. ఆ ఆంధ్రోళ్ళు వాళ్ళకి ఎక్కడ పని లేకపోతే సడన్గా వచ్చేసిండు. గుర్రం దేవయ్య మేస్త్రి శివుని పెళ్లి కొట్టిసరి ఆయన వచ్చి నువ్వు కట్టు బాగా ఆయన వచ్చి ఇదంతా కట్టేసిండు. ఇంత అంటే అంత డబ్బుల కొరకు ప్రార్థన చేస్తున్నా, ఇచ్చేసిన. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరిని ఇట్లా చేయదాపి దేవుడు నన్ను అడగనీయలేదు సేవలు. వింటున్నా? చాలా మంది ఈ రోజులలో ఒక చెడు అలవాటు ఉన్నది. పాంప్లెట్లు కొట్టో, బుక్కులు కొట్టో, ఇది ఎంత రాయి, సందాలు రాయి అని చెప్తారు. అట్లా వాళ్ళు దేవుడిని అడగాలి. దేవుడిని అడిగితే దేవుడిని నడిపిస్తాడు. నేను ఇన్ని డోర్లు కావాలి, ఇన్ని కిటికీలు కావాలి దేవుడా ఎట్లా అంటే దేవుడు ఒక్కటే మాట చెప్పాడు, నీకున్న తుమ్మ చెట్లు కొట్టి చెల్లిపోవాలన్నాడు. నాకు ఎంత ధైర్యం వచ్చింది తెలుసా? ఎవరు లేదు, ట్రాక్టర్ లేదు, ఏం లేదు. మరి ఏ ఒడ్లలో వస్తారు నా దగ్గరికి? ఒక ఒడ్లైన కడుపు నొప్పి బాగా చేస్తే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చింది. ఆ రోజు నేను చెప్పిన మందిరానికి డోర్స్ కావాలి, మంచి ఒడ్లైన కొరకు ప్రార్థన చేసుకుంటే ఆయన వచ్చి నేనే ఒడ్లైనాను అన్న, నేను చేస్తాను. నాకేం తెలియదు. సరే రేపు పొద్దున ఇప్పుడు రాత్రి కదా అని చెప్పినాను.
ముందుగా వచ్చిండు, కర్ర కొత్త చెట్లను అనిపిస్తే అన్ని చేసిండు. దాన్ని కట్ చేయించినాడు. అది కట్ చేసే మిల్లు కాడికి గన్పూర్కి తీసుకెళ్ళిన సైజు దాన్ని కట్ చేయించిండు ఆయన. అంత ప్రార్థన చేస్తున్నా, ఏమి లేదు, ఒక ప్రార్థనతో ఇది స్టాప్ అయిపోయింది. కరెంటు ఫిట్టింగ్ అంత దేవుని యొక్క ఏర్పాటు తోటే వేసిన కింద వేసిన బండ గన్పూర్లు ఎవరు తీసుకుంటున్నారంట. ఎక్కడ తాండూరు నుంచి వచ్చాయి. ఎవరు తీసుకోకపోతే తమిళపెట్టయితే ఆయన ఎప్పుడని అని పంపింది. నేను బాగా ప్రార్థన చేసిన, బండ ఎట్లా దేవుడు అంటే బండ పంపించింది. వాళ్ళు వచ్చి దించుతాను అంతే, చూసిటలే అనుకుంటాను. ఎవరో బాగా పైసలు ఇచ్చిన పాస్టర్కి అనుకుంటాను. ఏమీ లేవు, నాలో ఉన్నదే ఒక ఎస్ఏ. ఎన్నో అద్భుతాలు జరిగినాయి, ఎన్నో స్వస్థతలు జరుగుతున్నాయి. అయినా నేను ఈ రోజు వరకు సంఘం మీద భారం వేయలేదు. మీరందరూ ఇంకా మునుముందు విశ్వాసంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, పట్టుదలని ప్రార్థన చేయాలి. దేవుడు తీరుస్తాడు. అదే సంఘ చరిత్ర. ఇప్పుడు దీనికి నీళ్లు కావాలంటే నారాయణ అక్కడ బాయిగా నుంచి, ఇప్పుడంటే మన ఇంటికాడ బోర్ ఉన్నది, ఫుల్గా వాటర్ ఉన్నది. అప్పుడు ఒక దాదాపు 200 పైపుల దూరం నుంచి బాయిలోకి వెళ్ళి నారాయణ నీళ్లు తీసుకొచ్చాడు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే అన్ని కష్టంగా నేను భావించలేదు, ఆనందంగా స్వీకరించిన. నాకు ఇవాళ ఇది లేదన్నా కూడా నాకు ఏం భయం లేదు. ఎందుకు తెలుసా? యేసు దేవుడు ఎదలో ఉంటే ఎందుకు ఆ భయం? కొండలాంటి కష్టాలు వచ్చినా తొలగిపోవు క్షణం. అక్కడ డిసిసిన్ అన్న, మేనేజింగ్ డైరెక్టర్ అన్న, ఒక నోటి మాట లేని పేషెంట్ను హైదరాబాద్ వేసుకపోతాను. ఆ రోజుల్లో సైకిల్ మీద వచ్చిన గన్పూర్ దాకా. గన్పూర్ వచ్చాక ఆయనకు నోటి మాట లేదు, కళ్ళ సుప్పు లేదు. అన్న నువ్వు ప్రార్థన చేయలేతాడు అంటాను. ఆపిను కాదు, శవాన్ని తీసుకొచ్చిన ఆడేసాను. ప్రార్థన చేసిన నీ ముచ్చట చెప్పినంత లోపల లేచిండు. అవునన్నా, అన్ని పత్రికలు కూడా రాసిన. ఎందుకు చెప్తున్నానంటే మీకు సజీవం ప్రతి వారం చూస్తున్నారు, అన్ని చెప్తున్నా. ప్రార్థన చేయండి, దేవునిలో ఉన్న శక్తిని పొందండి. మనము దేవుని నుంచి ఏదైనా పొందొచ్చు, సంఘం నుంచి కాదు. అమ్మాను బాగుపడే కాంటలు కాదు. వింటున్నా, నా అక్కల నా అవసరం అన్ని వేసేది తెలుసు. ఇగో ఇంకొకటి చెప్పి నేను ముగిస్తా. నేను మరణ స్థితిలో ఉన్నప్పుడు ఈ అమ్మగారు సార్ వచ్చింది. సంఘం రాలే. ఒకడు అంటాడు నన్ను, నువ్వు బాగా చెప్తావేమో, బాగా ప్రార్థన చేస్తావేమో, నువ్వు గిట్టెందుకైనా అంటాను. అప్పుడు నేను ఏం మాట్లాడగలుగుతా? యేసుప్రభు అంత ప్రార్థన చేసిన సిల్వకి ఎందుకు పడ్డాడు మనకు తెలుసా? నీతి ఆ ఒత్తి నాకు జరగవలసినది. నేను మరణ స్థితిలో పడక మీద ఉన్నప్పుడు పెద్ద మనుషులు ఇద్దరు చక్కటి వాక్యవాళ్ళు అది చదువుతుంటేనే నాకు బలం వచ్చేసింది. నిజం చెప్తున్నా, లేకుంటే నేను ఎందుకు ఇన్వైట్ చేస్తా? ఇంకా నాకు తెలిసిన లేరా ఉన్నారు. వీళ్ళ లోపల ఆ సాగు చెప్పే మాటలు నా ఎముకలకు బలాన్ని ఇచ్చినాయి. ఆ మంచి వాక్యం ఒక్క తీసినాక ఎవడు బతుకుతాడు లోకంలో? నన్ను దేవుడు బతికిచ్చింది. అవునా? మీ అందరు సాక్షులు కదా. ఇటు అటు ఓల్సి పెట్టేసి ఇంత కష్టపెట్టినా వాళ్ళు చేసింది. సంఘం ప్రార్థన చేసింది, అందరు చేసిండు. మీ అందరి ప్రార్థన వల్ల నేను ఇప్పుడు పేషెంట్ లాగా ఉన్నానా? మీకు తెలియదు. నేను టీ కూడా రాను కూడా ఎప్పుడు. ఎందుకు చెప్తున్నానంటే చాలా క్రీస్తులో యెహోవా మందిరమునకు వెళ్దామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించింది. చాలా సంతోషకరమైన 24వ వార్షికోత్సవం. అమ్మ కూడా ఎన్నోసార్లు నోటి మాట బంద్ అయింది. ఒకరోజు జంగం మీటింగ్ పోయి వచ్చేవారు అమ్మకు నోటి మాట బంద్ అయింది. ఆరోగ్యం దగ్గర దొరుకుతాడు. అయ్యో అమ్మకు నోటి మాట లేదు కదా అన్న, ఏం చేద్దామంటే నేను పోయి ప్రార్థన చేసి అమ్మ నేను వచ్చినా బిడ్డ అంటారు. అమ్మే కాదు, మీ అందరూ ఎంతో మంది లేనప్పుడు కార్లలో జీవులలో వేసుకురాలేదా లేవలేదా? దీని అంతటి కారణం ఏంటో తెలుసా? యేసయ్య ఈ సంఘంలో ఉన్నాడు. యేసయ్య ఈ సంఘమునకు వసలుతున్నది. యేసయ్య ఆశా జ్యోతి. యేసయ్య ఈ సంఘమునకు వసలుతున్నది.
యేసే ఈ జగతికి ఆశా జ్యోతి, యేసే ఆరంభము, ఆయనే అంతము. యేసే ఆరంభము, ఆయనే అంతము. యేసే మన జీవితాల నవ వసంతము, యేసే మన జీవితాల నవ వసంతము. చాలు. అది సంఘ చరిత్ర క్లుప్తంగా చెప్పిన. ఇంకోటి చెప్తా, యెహోవా మందిరంలోకి వెళ్దామని అడిగినప్పుడు నేను చాలా సంతోషిస్తున్నాను అంటాడు. ఎవరు? దావీదు. ఆయనకు బాగా సంతోషం ఉన్నది, మీకైతే లేదు. ఎందుకు మందిరంలో ఒక్కరోజు గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. నేను మీకు చెప్పనా, అన్నకు సంతానం లేకుండా ఏ దేవాలయం పోయింది? సిలోలో ఉన్న దేవాలయానికి పోయింది. ఒక్క కొడుకు కావాలని ప్రార్థన చేసింది. మందిరానికి పోయి ప్రార్థన చేసుకుంటే దేవుడు కొడుకుని ఇచ్చింది. ఇవాళ ప్రభు ఈ మందిరంలో ఉన్నాడు. నీ బాధేదో దేవుడు చెప్పు. సిలోలో ఉన్న అన్న కోరికను దేవుడు తీర్చిండు. మీ కోరికలు తప్పకుండా తీరుస్తాడు. నేను అన్నది అనుభవించినా నేను మీకు చెప్తున్నా. ఇంకొకటి, యెరూషలేం దేవాలయానికి ఎవరు పోయిండు? యోసేపు, మరియా, ఎందుకు పేరు పెట్టించుకొని పోయిండు. అయితే ఏటంటే పోయిండు. ఇది ఏటంటే జరిగే పండుగే కదా. ఒకసారి ఏమైంది తెలుసా? 12వ ఏట యేసు ప్రభు తల్లిదండ్రులు చూసి అక్కడనే శాస్త్రం మధ్య ఉన్నాడు. మరి తల్లిదండ్రులు మధ్య యేసు చూసుకోవద్దా? నా కొడుకేటి పోయిందని చూసుకోవాలా వద్దా? అది తల్లిదండ్రుల బాధ్యత. 12 ఏళ్ళ వాడు ఒక దిన ప్రయాణం అంతా, దినన్నర ప్రయాణం అంతా చేసినాక మా యేసయ్య లేడని అప్పుడు నెరవేరిన వారిని బంధువులను వాళ్ళ పిల్లలు మా యేసయ్య ఎక్కడున్నాడు అని అడిగింది. ఎక్కడ దొరకదు. మళ్ళీ రిటర్న్ దేవాలయానికి వచ్చింది. నేను మీకు చెప్తానా, మీరు లోకమంతా తిరుగుంది, హాస్పిటల్లో చుట్టూ తిరుగుంది, ఇష్టం కాడికి వెళ్ళి దేవుని మందిరానికి వస్తే మీ శాంతి సమాధానం స్వస్థత వస్తుంది. మళ్ళీ ఆ యెరూషలేం దేవాలయానికి రాగానే యేసుప్రభు అక్కడికి దొరికింది. అయ్యా బాబు ఎందుకు ఇలా చేసినావు అంటే, అమ్మాయి ఇది నా సమయం అని చెప్పి సమాధానం ఇచ్చింది. నేను మీకు షార్ట్గా చెప్తున్నా. సిలోలో ఉన్న అన్న కొడుకుని అన్నది మొదలు పోయినప్పుడు అసలే అన్న ముట్టుకోను, నా కొడుకు లేడని వేదన బాధ కన్నిటితో బాధపడ్డది. కానీ ఆ దేవాలయానికి వచ్చినప్పుడే ఆ దేవుడు ఆమెను దర్శించిండు, ఒక కుమారుని ఇచ్చిండు. ఆ కుమారుని పేరు ఏంది? సమూయేలు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, నీ జీవితం ఎంపీ కావచ్చు. ఈరోజు ఈ 24వ సంవత్సరం నువ్వు ప్రార్థన చేయి. నీ ఆయుష్ కొరకు ప్రార్థన చేయి, నీ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయి, నీకు సంతానం లేకపోతే ప్రార్థన చేయి. అన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మ్యారేజ్ కాకుండా చేయి. సార్ చెప్పాడు కదా, ఉత్తనే కాదు. ఇలా నేను ఏదో పెడితే మీరు తీసుకోవడం ఇలా పండుగలు కాదు, భారం కలిగి. ఆమె అన్న ఏడుస్తుంది, నాకు వద్దే వద్దు, అన్నం వద్దే వద్దు. అయితే ఎందుకని ఏమంటాను తెలుసా? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? 10 మంది కొడుకుల కంటే నేను విశేషమైన వాడను కానా అన్నా కూడా ఆమె అట్లాగే ఏడుస్తుంది. లేస్తేను ఆమె ప్రార్థన చేసుకుంటే అక్కడ దైవజనుడు ఏమేమంటాడు? ఏమమ్మా ఎంతవరకు మధురాలమైందో. ఆమె తాగొచ్చింది ఆ కొడుకి. అయ్యగారు ఏం చెప్తాడు? అట్లనే మాట్లాడేది. చాలా సంఘాలు డల్లున్నాయి, ఉద్యోగంతో నింపబడతలేవు. అనేక సంఘాల్లో ఉద్యోగం రంగులాలి, క్రైస్తవత్వం బిజినెస్ గా మారిపోతుంది. ఆమె తాగలేదు. అయ్యా నేను మనోవేదన దుఃఖం కలగాలన్నాయి, నా బాధ అంతా దేవుడికి కుమ్మరించుకుంటున్నా అని చెప్తాను. ఓ దేవుడు నీకు సహాయం చేస్తాడు, కుమార్ నేను చెప్తాడు. కాబట్టి నేను మీకు చెప్తాను, గుడికి వస్తే రోగాలు పోతాయి. చెల్లె ప్రార్థన చేసుకుంటే కాళ్ళు చక్కగా నడుస్తాయి. ఈ శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక కుంచోడు ఉండేది కదా. ఈ దేవాలయం తమ్ముడిపల్లి దేవాలయం. అవునా? ఎన్ని దేవాలయాలు తీసుకోకపోతే చూడండి. ఆ కుంచోడు అక్కడ కూర్చున్నాడు. దైవజనులు పేతురు యోహాను వాళ్ళకి వస్తాండే, అయ్యా మాకేమన్నా ఇవ్వమంటే మనం డబ్బులు ఇస్తారనుకున్నారు. పెద్దయ్య గారు కదా. కానీ అప్పుడు ఏమన్నారు? వెండి బంగారాలు వేస్తున్నాము లేదని వాడు దిగ్గులో వేసిండు. ఇవాళ నువ్వు గంట సేపు ప్రార్థన లేవాడు. ఎందుకు?
విశ్వాసం తక్కువ ఉన్నది. విశ్వాసంలో మీరు ఎదగాలి. కృష్ణ దేవుడు బిడ్డారా, నేను చాలా సంఘాల గురించి చెప్పగలుగుతాను. ఇంకోటి, అననీయ సఫీరాలు దేవాలయానికి వచ్చి ముచ్చటంతా అమ్ముకున్న పొలం గురించి అంతా అమ్మకం ఉందేమో, అమ్మకం ఏమన్నారు, కానుకలు ఇస్తామన్నారు. అందుకని ఏమన్నారు, మనసు ఒప్పలే. నువ్వు ఇప్పుడు మంచిగా కడుపు నిండోనికి ఏమైంది, ఆకలి చూసి తెస్తారా, ఎప్పుడు ముగిస్తాడో తినే తొందరగా లేరు కొంతమంది. సరే కూతురు నా దగ్గర కానీ ఒకటి, అమ్మా నీ పొలం గింతకే అమ్మినావా అని పేతులు అడిగితే గింతకే అంటాడు. నువ్వు ఎందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి కార్యం చేసినావు అనగానే అక్కడనే పడి ప్రాణం బదిలిపోతుంది. దేవుని మందిరం అంటే నాటే జోక్. దేవుని మందిరంలో దేవుని పవర్ ఉంటుంది, దేవుని ప్రసన్నత ఉంటుంది. సొలొమోను ప్రార్థన చేసినప్పుడు మందిరం అంతా పరిశుద్ధాత్మతో అభిషేకింపబడ్డది. ఆ మందిరం అంతా ఆవరింపబడ్డది. ఆ మందిరం అంతా నేను మీకు చెప్తున్నా, అమ్మా బయట ఉన్న పెద్ద మనుషులు వచ్చే సంవత్సరం దాకా మీరు అందరూ దేవుడా మమ్మల్ని బతికించు, ఏ తెగులు, ఏ శోధన, ఏ రోగం మాకు రావద్దని ప్రార్థన చేసుకున్నాము. ఇలాంటి మందిరాల గురించి నేను చెప్తే ఇంకా చాలా టైం ఉంది, కానీ దేవుడు ఇంతతో ఇచ్చిన వాక్య భాగం మీ ఇంటిలో ఆశీర్వదించిన కాక ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన. జీవనంలో మా తండ్రి మీకు స్తోత్రం అయ్యా. ఈ సంఘములో, ఈ నజరత్ ఆఫ్ జీసస్ హీలింగ్ మినిస్ట్రీలో మీరు అనేక అద్భుతాలు దినదినము చేస్తున్నారు, అనుక్షణం చేస్తున్నారు. దయ్యాలు వదిలిపోతున్నాయి, రోగులు బాగుపడుతున్నారు నాయన, స్వస్థతలు జరుగుతున్నాయి. కానీ మేము కాదు ప్రభా, మేము ఏం మాత్రము మేము పనికి వాళ్ళని మమ్మల్ని మేము తెలుసుకున్నాం. మా నీతి మురికి గుడ్డల వంటిది. కానీ పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు నీ కార్యం జరిగించి నీ రాకడ వరకు అనేకులు మిమ్మల్ని తెలుసుకొని మరి నీ పరలోక రాజ్యానికి వారసులు అవుట కృప చూపండి. ఇదిగో తండ్రి, వృద్ధాప్యంలో ఉంటున్న మా అమ్మను జ్ఞాపకం చేసుకో, నా సంఘమును జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకో. వాళ్ళొక 7 వరకు ఇలాంటి భాగ్యం దయచేయి. ప్రత్యేకంగా ఇప్పుడు మాకు మెసేజ్ ఇచ్చిన మా జాన్సార్ను, అమ్మగారిని, మా ప్రభాకర్ అన్నను, గౌరీశంకర్ అన్నను, అంకుల్ను, ఆనందం అంకులు అందరినీ నాయన ప్రోగ్రాంలో పెట్టిన ప్రతి ఒక్కరిని, మరి పెట్టిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. దీవించండి, ఆశ్రయించండి. మరొక 7 బిడ్డల ఆయుష్ పొడిగించమని నేను విజ్ఞాపన చేస్తున్న తండ్రి. వారి ఆయుష్ పొడిగించండి. ముదిమి వచ్చు వరకు ఎత్తుకునే దేవుడు నువ్వే. ఈ లోకయాత్రలో మేము మీతో కలిసి అన్ను దినము సాగిపోయి దయచేయమని, ఇంకా ఇంతవరకు మీరు క్రమంగా మర్యాదగా ఈ కార్యక్రమం జరిపించినందుకు వందనాలు చెల్లిస్తూ, కూడి వచ్చిన బిడ్డలందరినీ మరొకసారి ఆశీర్వదించమని, వివిధ గ్రామాల నుంచి వచ్చిన బిడ్డలను, అదే చిన్న బిడ్డ వెంటకలు కూడా నీ మందిరంలో తీసుకున్నాం, ఆ కుటుంబాన్ని కూడా దర్శించమని, ప్రత్యేకంగా ఎవరి కొరకైతే నేను ప్రార్థన చేయలేదో వారందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో త్రినేతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.